9 a.m. is very easy. ఉదయం 9 గంటలకు ప్రార్థన చేయడం చాలా సులువు. But getting up at 4 o'clock, 3 o'clock, 5 o'clock and you're sleepy and then getting up. Yes. కానీ ఉదయం 3 గంటలకు 4 గంటలకు 5 గంటలకు ఎప్పుడైతే నిద్రపోతుంటారో అప్పుడు నువ్వు లేచి ప్రార్థన చేస్తే Try it. ఒకసారి ప్రయత్నించి చూడండి. I'm saying, try it. నేను చెప్తున్నాను, ప్రయత్నించి చూడండి. I invite you, try it. నేను మీకు ఆహ్వానం తెలియజేస్తున్నా, ప్రయత్నించండి. And those things which have never been answered in your life will come like this. Yes. మీ జీవితంలో ఇప్పటి వరకు జవాబు రాని కార్యాలు ఏదైతే ఉన్నాయో అవి జరగడం మొదలైతే అవి The blessings which are stopped will come like this. ఆగిపోయిన ఆ దీవెనలు అవి వెంటనే రావడం మొదలైతే అవి. And then don't pray alone. అయితే ఒంటరిగా ప్రార్థన చేయకండి. If you are a married man, నువ్వు ఒకవేళ పెళ్ళైన వ్యక్తి అయితే pick your wife. నీ భార్యను కూడా తీసుకో. She won't. Either you don't want to get up or she doesn't want to get up. But both of you get up. Yes, yes. నువ్వు లేవడానికి ఇష్టపడకపోయినా ఆమె లేవడం ఇష్టకపోయినా అట్లా కుదరదు. ఇద్దరు కలిసి లేవండి.